వెల్కమ్ టు సివెన్ ఫార్మ్స్. ఈరోజు మా ఫామ్లో అతి తక్కువ రేటుకి 6Kకి అమ్మేసామండి కోడిగుడ్డును. ఎందుకంటే ఏం లేదంటే దానికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. మీకు తెలిసే ఉంటుంది. కొక్కుడు వేద అంటారు, కొన్ని ఏరియాలో కొన్ని ఏరియాలేమో తెగిలి అంటారు, తెల్లగేరుతుంది, కొన్ని ఏరియాలేమో ఉరుతుంది వేద అంటారు. ఈ వ్యాధి వచ్చి తగ్గిందని తెలిసిన తర్వాత అదే 4 రోజులు టెస్ట్ చేసిన తర్వాత అమ్మడం జరిగింది. మోసం చేసి కాదు, కస్టమర్ కొనుక్కున్నవాడు ఎవరో కాదు, మా విలేజ్లో అతనే, మాకు తెలిసిన అతనే, మాకు బాగా దగ్గర కూడా. అన్నీ చూసి అన్నీ చెప్పాక ఇచ్చాం. ఆయన తక్కువ రేటుకి వస్తుందని అతను కూడా తీసుకున్నాడు. కాకపోతే హెల్తీగా ఉంది. పుంజు మీకు పైన వాల్పేపర్లో సైడ్ పెడతాను చూడండి. పుంజు ఎలా ఉందో, బాగుందో లేదో చూసి మీరే చెప్పండి. కాకపోతే మన దగ్గర నమ్మకం అనేది ఒక బ్రాండ్ అండి. నమ్మకం ఉంటేనే ఏదైనా. 6K అంటే చాలా చౌక అండి, చాలా చీప్ అండి. మినిమం 10K ఉంటుంది లీస్ట్లో మన ఫార్మ్లోని. అలాంటిది 6Kకి ఇస్తే ఎవరైనా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. కాకపోతే మనం చెప్పాలి కాబట్టి మన బాధ్యత కాబట్టి. దీనికి ముందే హెల్త్ ప్రాబ్లం వచ్చింది, తగ్గింది. ఇప్పుడు చూసుకోవచ్చు, దెబ్బలాడించి మోగించి పట్టుకెళ్ళచ్చు అని చెప్పు. అలాగే చూసి అన్నీ నచ్చి పట్టుకెళ్ళాడు. అంతేకాని మనం ఎవరైనా మోసం చేయవలసిన పని లేదు. మోసం చేస్తే ఏది స్టాండర్డ్గా బిజినెస్ ఏది కన్ఫర్మ్ అవ్వదు. నమ్మకంతోనే బిజినెస్ చాలా జరుగుతూ ఉంటాయి. చాలామంది అంటారు, ఒకళ్ళు తొక్కితే ఎదుగుతావు, ఒకళ్ళు తొక్కుతావు అనేది వేస్ట్ అండి. మనిషిని తొక్కుతాం, భగవంతుడు మనం తొక్కుతాడు. తెలియదు ఏముంది, భగవంతుడు మనం తొక్కితే మనల్ని భగవంతుడు తొక్కుతాడు. మనిషి కొడితే ఎంతండి, 2 రోజులు చూసుకోవచ్చు. అదే దేవుడు కొడితే మళ్ళీ లైఫ్లో కోలుకోలేం. దానివల్ల ఏముందంటే నమ్మకంతోనే ఏదైనా చేస్తాం మనం. నమ్మకం ఉంది కాబట్టి అతను పెట్టుకెళ్ళండి. నమ్మకం లేకపోతే ఇది చేయలేం. కోళ్ళు అది ఏముందంటే అది ఇది కొట్టదని గ్యారంటీలు ఏమి ఉండవు. కాకపోతే దానికి హెల్త్ ఇష్యూస్ దానికి హెల్త్గా వచ్చిన ప్రాబ్లం వచ్చింది కాబట్టి హెల్త్ ఇష్యూస్ లేవని చెప్పడం వరకు మన బాధ్యత. మన ఫార్మ్లో చాలా రకాల కోళ్ళు ఉంటాయి. కాకపోతే అది తెగులు వైరస్ అని తెలుసు కదండి అందరికీ. వైరస్ ఒక దగ్గర నుంచి వేరే దగ్గర కాకుల ద్వారా కానీ వాటర్ తాగడం వల్ల, ఇక్కడ వాటర్ అక్కడ తాగేసి వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుంది అంతే. కాకపోతే కోడి చాలా యాక్టివ్గా ఉంటుంది, బాగుంది. మీరు చూద్దరు ఫోటో పెడతాను. ఇలా మన దగ్గర చాలా అన్ని రకాల ఎగ్స్ కానీ, గుడ్లు కానీ, చిక్స్ కానీ, పుంజులు కానీ, పెద్దవి కానీ, పెట్టలు కానీ, ఆఖరికి చికెన్ పర్పస్ మామూలు ఊరగోళ్ళు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరికైనా వెళ్తే ఫోన్ చేయండి, కింద నా నెంబర్ పెడతాను. మీరు చూసి దాన్ని ట్రై చేయండి. మన ఫోన్ నెంబర్ వచ్చేసి 9908188029 సివెన్ ఫార్మ్స్ అండి. మీకు వెళ్తే టెలిగ్రామ్ లింక్ కూడా పెడతాను, చూడండి. మీకు నచ్చితే తీసుకోండి. అంతే ఫ్రెండ్స్. ఏముంది, మనం ఏం చేసినా నమ్మకంతో చేస్తాం. నమ్మకం లేకపోతే ఇది సక్సెస్ అవ్వదు. ఇది మనం ఇప్పుడు ఇది మా తాత మా నాన్న వాళ్ళ అయ్యం నుంచి సరదాగా కోల్డ్ మేపడం అంటే ఒక ఫ్యాషన్ ఉంటుంది. కానీ ఏది చేయలేం కదండి. ఫ్యాషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకు లాభం వస్తుందో నష్టం వస్తుందో తర్వాత నష్టమే అవుతుంది ఎక్కువ సార్లు. ఏంటంటే ఈ బతక సంవత్సరం దాటిన తర్వాత తెగుళ్ళు వస్తే పోతే ఏ బతకు నష్టం వస్తుంది. కాకపోతే మనకు ఫ్యాషన్తో దాని మీద ఇంట్రెస్ట్ చేస్తే నష్టాలని ప్రాఫిట్ తెచ్చుకోకపోయినా కానీ లాసులు లేకుండా దానికి యావరేజ్ సరిపోలే చేయొచ్చు. ఏంటంటే మనం నమ్మకుండా ఫీల్ కాబట్టి, మనం అగ్రికల్చర్ కాబట్టి, అగ్రికల్చర్ ఉన్న చోట ఇది ఉంటుంది. దీంతోపాటు గేదెలు కూడా ఉంటాయి. వీటి 3 వాటి మీద యావరేజ్గా లాస్ లేకుండా అలా గడిచిపోతే హ్యాపీగానే. ఒకటి కింద బతకకుండా, ఒకటితో మాట్లాడకుండా ధీమాగా ధైర్యంగా వెళ్ళిపోతూ ఉంటుంది. రైతున్న కూడా ఎవరైనా మోసం చేయడు. రైతుని అందరూ మోసం చేస్తారు. వ్యాపారస్తులన్నా, రాజకీయ నాయకులన్నా, ఎవరన్నా. రైతు అందరి దగ్గర మోసపోయినాడు ఎవడన్నా ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే అటు రైతే ఉంటాడు. ఏంటంటే రైతు ఈజీగా ఒక మేకలు ఆటాడు, ఉట్టిన ఎవరిని పడతా ఆడు నమ్మేస్తాడు. ఎవరిని పడతా ఆడి దగ్గర చేతిలో మోసపోతాడు. మోసపోయిన తర్వాత ఏడుస్తాడు తప్ప ఎవరి మీద కక్షలు ఏముండవు. అందరు మోసం చేస్తే రైతులు మోసం చేస్తారు. అలాంటి మన రైతు ఫ్యామిలీ నుంచి వచ్చాం కంటే మనం ఎవరిని మోసం చేయాలి. మన దగ్గర నమ్మకమైన బ్రీడ్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలితే నేను చెప్పిన నెంబర్కి ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాయండి మరి. థ్యాంక్ యూ.